అన్న చాయ్ తాగిపోయలేదు. చాయ్ నా దగ్గర పైసలు ఎక్కువ నాకే వాళ్ళ నచ్చ నీ ఏడ కూర్చున్నా నన్ను చాయ్ అడుగుతాను వారా. అబ్బా నీకేం కావాలి? చాయ్ కావన్నారా? నీకు రేపు నుంచి నీకు ఏదంటే ఉంటే పో, చాయ్ కాదు ఇక. ఎందుకు ఏమన్నా పండుగనా? పండగ కాదురా, రేపటి నుంచి పోయి జాతర నడుతుంది ఊళ్ళో ఇక రేపటి నుండి. జాతర జరిగితే పుక్కి అని కోడి పోతాడే. జాతర అంటే ఏం జాతర అనుకుంటాను రా? సర్పంచ్ ఎలక్షన్లు. పంచలక్షణాలు అయితే మనకేమవుతుంది? ఏం తెలుసు ఎలక్షన్ల గురించి? తినేది తిండి దొరుకుతాయి, తాగేంత మందు దొరుకుతాయి. నీకు షాయాలు కావాలంటే ఎన్నో షాయాలు దొరుకుతాయి. ఓలేను కదా ఇడు మనకు ఓలు ఇస్తారు. సత్యమోహన్ మరి ఏడగముదా మరి కోలగుడ్ల అరే కమ్ముడు అంటే గా కమ్ముడు కాదురా, ఎక్కిద్దాం. ఎక్కితే గుట్టెక్కితావా చెట్టు ఎక్కితావా? ఎక్కించడం గా ఎక్కించుడు కాదురా, ఉబ్బిచ్చుడు. బీచుడా? పిలుద్దామా? ఆవురా నేను పిలుస్తా. నమస్తే సర్పంచ్ సత్యమో. నేనేనా? నిన్నే సర్పంచ్ సాపిట్రా. నేనా సర్పంచ్ అని? నేనేనా? నిన్న కాకపోతే వెళ్తాను సర్పంచ్ సాబ్. నువ్వేనా సర్పంచ్? నాకు ఓలు ఎత్తారా నిల్చుంటే ఓటు? నీకెందుకు ఓటేరు? మా గుట్ట కింద 5 ఎకరాలు ఉన్నాయి, ఊరవతల 5 ఎకరాలు ఉన్నాయి, మొత్తం కుప్పలు తప్ప నీకు అప్పులు ఉన్నాయి. పైసలు ఉంటే ఓటు ఎత్తారా అని. నీకు పైసలతో పాటు మంచి పేరు కూడా ఉన్నాయి అమ్మా. నీకు పేరు ఉన్నారు ఊళ్ళే. నేను వాళ్ళకి తెలిసే మా కాలం రోజు నడిపోయానా అవుతా తగ్గిన వాళ్ళ నీకు తెలుసా? ఆయన కానపల్లి సర్పంచ్ అయినా. మరి అయ్యన్నా సర్పంచ్కి ఇంకేం ఆలోచిస్తున్నావా? నిలిచోపో. నేను ప్రాసెస్ ఎట్టాను నాకు తెలియదుగా. ఎందుకు కూర్చొని ఇస్తలేవే? నువ్వు గిడ కూర్చుంటావమ్మా. నువ్వు కూర్చుని సర్పంచ్ ఇట్లనే కూర్చోవాలి. అంతే అంటావు? అంతే అంటావు? అంతేగా నువ్వు ఏం ఆలోచించక ఇక. అన్న మరి ఇప్పుడైతే 2 సార్లు 2 చాలు కానీ మనకి ఇప్పుడు ఎన్నంటానే రావు. చెప్తా సత్యమా 2 చాలు తీసుకురా. చల్ సర్పంచ్ని సాయమంటారా మీరు? చల్ సర్పంచ్ని సాయమంటారా మీరు? ఇటువంటి అయితే సర్పంచ్ తెలియదు, సర్పంచ్ చావు. సరే ఇక మరి తెత్తది తప్పది. ఆయన గెలుతానంటావా బాబీ? నీకెందుకు మా బాధ? నీ వెనక నేను ఉన్నాను, నా పక్కన ఉన్నాడు, నా ముందు నువ్వు ఉన్నావు. సరే మరి నీ మాట నీకెళ్ళి పోటీ చేస్తా. నన్ను నమ్ముకో, ఉన్నది అమ్ముకో, సర్పంచ్ ఇట్లా కూసో. నన్ను నమ్ముకో, ఉన్నది అమ్ముకో, సర్పంచ్ ఇట్లా కూసో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అమ్మా అన్న ఏమమ్మాలి? చాయ్ మా చాయ్. ఛాయేనా? అమ్మా చాయ్ అచ్చులందరూ పోసుకుంటే బుట్టలు వేసుకో. A few moments later. సర్పంచ్ ముందట కాలేసుకునేది. సర్పంచ్ ముందట కాలేసుకునేది. ఎలక్షన్లో రాలే నువ్వు సర్పంచా? ఒక్క 3 రోజులు ఆగు బాబాయ్. నువ్వు గెలుతావు కానీ బీరైతే నీకెందుకు? నేను లేనా? నీదే విజయం పో, మనదే విజయం. గెలిచినాక ఇస్తా మరి సపోర్ట్ అయ్యి. నువ్వు ఇప్పుడే గెలిచినాక ఇస్తావు ఇంకా పో. నువ్వు ఇప్పుడే గెలిచినాక ఇస్తావు ఇంకా పో. గిట్ట అనుకుంటూ పోతాండి. ఇట్లయితే కలవదు. ఇక తెచ్చుడే పెట్టుడే కావాలి. 20 minutes later. సర్పంచ్ పోటీ చేయాలి. మీ బుజ్జిని మాకు నీళ్ళకి ఎప్పుడు పరిచయం చేస్తారు? ఆగలేవు అందరు నా బుజ్జి నా కన్ను పంపి తాగలేవు. అరే నేను సర్పంచ్ పోటీ చేద్దాం అనుకుంటానా, మీరు నా ఎన్నుకుండాలరా. ఉంటావే నీ ఎన్నుకుండకపోతే ఇంకెవరు ఎన్నుకుంటా? సరే మరి మన వాళ్ళందరినీ జమ చేసి మంచిగా చెప్పు. మా చెప్తాం కానీ ఏమన్నా అడుగుతారు కావచ్చు. ట్రైన్ గురించి మర్చిపోరా, నేను లేనారా? సోండి చెప్తే పక్క నుంచి మందిని చుట్ట పట్టుకొస్తానే. సోండి చెప్తే పక్క నుంచి మందిని చుట్ట పట్టుకొస్తానే. పక్క నుంచి పట్టుకొస్తే నాకేం లాభం రా, పుల్లు అయిపోతారు. మనూరోళ్ళు అయితే ఓట్లు ఎత్తారు కాబట్టి మనూరోళ్ళని తీసుకు జమ అంటాను. సరే చెప్తాను అన్న.
సాయంత్రం వస్తారా ప్రచారానికి పోదాం, అందరినీ జామే మందిని. అత్తరా కానీ ఎన్ఫీల్డ్ బండి వేసుకొని అత్త ఇవ్వలేస్తారు ఓట్లు. ఇట్లా ఎత్తనే ఓట్లు ఎత్తారా, సిమ్ముతనే ఎత్తారు ఓట్లు. అంతే అంటావా అన్న? సాయంత్రం రా పోదాం. సరేనా మరి పోతా సాయంత్రం. అన్న మన ఏం గుర్తే? పచ్చ ఇటకే మన గుర్తు. ఈ బీర్ సీసా చూపెడితే ఓటేస్తారా అని నీకేం తెలుసురా, ఇవి చూపిస్తేనే మనోళ్ళకి అర్థమవుతుంది. అంతేనా అన్న? అంతే, ఇక మనోళ్ళందరికి చూపించుకుంటా మంచిగా చెప్పుకుంటారు. పచ్చ పిట్టకే అరే వెనక నడవరా, పచ్చ పిట్టకే పచ్చ పిట్టకే పచ్చ పిట్టకే పచ్చ పిట్టకే పచ్చ పిట్టకే. అన్న కొట్టేయాలి మరి. ఏం గుర్తు మరి? ఇగో పచ్చ పిట్ట ఇట్లా చూపెడతారేంది? అయితేనే తొందర అర్థం అవుతుంది అని. వేసు చేద్దా కానీ మరి ఇసోని 4-5 పిట్టలేవాలి మరి నాకు. మన గురించి తెలియదానే ఇచ్చుడే. సరే మరి వేసు చేద్దా కానీ మరి గెలిచినాక ఇల్లు కట్టియాలి మరి. ఇప్పుడైతే పిట్టలు అయితే తీసుకో, గెలిచినాక ఇల్లు ఇస్తా కానీ. సరే సరే వేద్దా కానీ. పచ్చ పిట్టకే మన ఓటే కావాలన్న. సరే సరే పచ్చ పిట్టకే పచ్చ పిట్టకే. తెల్లారలే తెల్లంగేసిన ఏమైంది ప్రచారానికి పోదా బాబు? ప్రచారం ఎందుకు, ఇంట్లో కూర్చొని వెళ్తాం, నువ్వు ప్రచారం పోదామంటున్నావు. మన గుర్తు చెప్పడానికన్నా పోవద్దా? సరే పోదాం కానీ మరి సాయంత్రం ఉందంటే వస్తాం. సరే సరే ఉంటుంది కానీ పారిస్ పోదాం కానీ ఏం గుర్తు వచ్చిందా మనకు? ఓ బ్యాట్ గుర్తు వచ్చింది, బ్యాట్ గుర్తు. బ్యాట్ గుర్తు భలే ఇచ్చిరా ఆయన నీకు, బ్యాట్ గుర్తు భలే ఇచ్చిరా ఆయన నీకు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అవును కానీ పారి. A few moments later. గుర్తుకే మన ఓటు, యాడ్ గుర్తుకే మన ఓటు, యాడ్ గుర్తుకే మన ఓటు. నమస్తే కొడుకు. నమస్తే నమస్తే. ఇగో మనది బ్యాట్ గుర్తు వచ్చింది, మనకు ఓటై. ఎలక్షన్లు అప్పుడే గుర్తొస్తావారా, అట్టేప్పుడు గుర్తు రావారా? కొన్ని కొన్ని పనులు ఉండే, ఇప్పుడు బిజీగా ఉన్నాం, ఓటు అయితే నువ్వు ఇప్పుడే గిట్ల అంటావు, నువ్వు గెలిచినాక దేకుతావురా నువ్వు. పాదెక్తా కొడుక, పాదెక్తా కొడుక. సరే సరే ఎత్తతి మరి. సరే మరి ఓటైతే. యాడ్ గుర్తుకే మన ఓటు. అచ్చుటోడు వస్తాడు, పోయేటోడు పోతాడు, ఇచ్చేటోడు అయితే ఇవ్వలేడు. మనం ఓలో ఒకరి దగ్గరికి పోదాం బాబా. ఎవరికి ఎక్కువ ఉంటే అట్టే ఊరుకుదాం, ఏది లేదు మనకి ఇవన్నీ. అంటావా మరి? సరే సరే కానీ. అరే మనదే విజయం, అన్ని రెడీ చేసి రారా, బాంబులు డీజే అని చెప్పిరా. చెప్పినాం. వాళ్ళు ఏమో మాట్లాడుకుంటారుగా, వాళ్ళే గెలుతారంటావు. ఏగా అల్లడికి వెళ్తారా, నువ్వు ఆగు, నేను ఫోన్ చెప్పిన వాళ్ళకి, వాళ్ళకి ముందు మనకే వస్తాయి ఫస్ట్ అన్ని.
లెక్కింపు ముగిసేసరికి 30 ఓట్ల మెజారిటీతో 30 ఓట్ల మెజారిటీతో కట్కూరి మహేష్ విజయం పొందాడు. అమ్ముకో అమ్ముకో అన్నాడు బబ్బి కూడా అటే వేయండా. గట్ట గెలిచింది మా ఆయన. ఆయన నిల్చున్నట్టు కూడా తెలియదు కదా. దేకో ఉన్నావా? ఓకే అన్న ఎందుకు ఇటు వస్తాడు? ఉన్నా అన్న. ఏం లేదన్న, నార్మల్ పిట్టలు వస్తాను అయితే ఇక్కడ కూర్చున్నా. సరే కానీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తానా మరి కొంచెం ఈ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపించాలని అనుకుంటాను నేను. మరి సార్ నాకు మాట ఇచ్చిన ఇల్లు కట్టిస్తా అన్నాడు, మళ్ళీ నీకైతే ఎట్లా? మాట ఏంటి మాట? మాట అనగా ఎవరైనా ఇస్తారు మాట. నిలబెట్టుకున్నాడు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నీకు పోయిన ఎలక్షన్లో ఇల్లు కట్టిస్తా అన్నాడు, రోడ్లు వేపిస్తా అన్నారు, స్కూల్ కట్టిస్తా అన్నారు. ఏమన్నా కట్టించిరా? ఏం కట్టియలేదు. పిల్లలు కూడా బయటనే చదువుకుంటారు, చెట్ల కింద చదువుతారు. రోడ్లు కూడా మొత్తం పొక్కలు పడి గుంతలు పడి ఉన్నాయి. ఏం చెప్తాం చెప్పు? ఎప్పుడు వాళ్ళకి ఒక్కరికి ఇచ్చిన వాళ్ళకే అవకాశం ఇస్తే మాలాంటి వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఇచ్చేది? మేము ఎప్పుడు నిరూపించుకునేది? అన్న మార్క్స్ తో నీకు వేయాలని ఉందన్న, కానీ నువ్వు కొత్త చేస్తాను, నీకు ఒకటి తెలుసు ఒకటి తెలియదు. ఇన్ని సంవత్సరాల నుండి వాళ్ళని నమ్ముకుంటుంటాను అన్న. ఈ ఒక్క సంవత్సరం వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఏమన్నా ఇల్లు కట్టిస్తారనే ఆశతోని వాళ్ళు ఎన్నుకుంటాను అన్న. కానీ రాజకీయ నాయకుల్ని నమ్మచ్చట్లేదు అన్న. రాజకీయ నాయకులను నమ్మకు. వాళ్ళని ఇన్ని రోజుల నుంచి నమ్ముకుంటూ వచ్చి నువ్వు ఇక్కడ దాకా వచ్చినావు అని మాకు అందరికీ తెలుసు. ఈ ఒక్కసారి కన్నా నాకు అవకాశం ఇస్తే నీకు 5 ఏళ్ళ పరిపాలన నీకు ఎట్లుంటుంది, ఏం కథ, నీకు ఏం కావాలి ఏంది అనేది నేను చూపిస్తా. నువ్వు నా దగ్గరికి వచ్చుడు అవసరం లేదు. నువ్వు ఒక ఫోన్ చేస్తే చాలు, నేనే నీ దగ్గరికి వచ్చి నీ పని ఏంటిదో నేను చెప్పి చూపించి పోతా. వాళ్ళకి తెలిసేటట్టు నా వెనక తిరుగు, నా ముంగట తిరుగు, నా గురించి నువ్వు ప్రచారం చేయాలని నేను అడుగుతలేను. నీ ఓటు మాత్రం అక్కడికి అయిన తర్వాత నేను నన్ను గుర్తుపెట్టుకొని నా గుర్తుకు మాత్రం నువ్వు ఓటేసి నన్ను గెలిపిస్తే సరిపోతుంది. మిమ్మల్ని నా ఎంబడి తిరగాలి, నాతోటి రావాలని చెప్పేసి నేను అంటలేను. మీరు ఎవరికి కంటు కాకూరి, నా వల్ల మీరు ఎవరికి కంటు కావద్దు. ఊళ్ళో అందరికి మంచిగానే ఉండరు. నా వల్ల మీకు బ్యాడ్ అనేది ఏ రోజు కూడా రాకుండా చూసుకునే బాధ్యత నాది. సరే అన్న, మరి నీకు గుర్తేంటిదో చెప్పలేదు కానీ ఏంటి అన్న ఇప్పుడు పల్లపూలు ఎత్తావా? ఈ పల్లపూలు వేసుడు కాదురా, ఇది పల్లపూల గుర్తు, నా గుర్తు అని చెప్తాను. ఓహో అరవింద్, ఎన్ని రోజులు వాళ్ళని నమ్మి మోసపోయింది చాలు. ఇప్పటికైనా నన్ను నమ్మి నా వెనుక ఉండి నాకు ఈ పల్లపుల్ల గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని. ఇప్పటి వరకు నాకు చాలా ఇబ్బందులు అయినాయి. అన్నీ లాస్ట్ ఇయర్ నేను పోటీ చేసి అప్పుల పాలైన, ఏం కూడా లేకుండా అయిపోయింది. ఈ ఒక్కసారి కన్నా నన్ను గెలిపిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అమూల్యమైన ఓటు నాకే వేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటాను. నాకు ఇన్ని రోజులు వాళ్ళు చెప్తే ఏం అర్థం కాలే, ఏం ఎక్కలే, కానీ ఈ అన్న చెప్పేది ఎందుకో కొద్దిగా అర్థమయ్యి కొద్దిగా నమ్మే విధంగానే ఉన్నాయి. ఒక్కసారి అన్న కోటేసే చూడాలి. సీనా, నన్ను ఈయన ఉన్నావా? ఇక్కడ ఉన్నావు అనుకున్నా, ఆడికి పోదాం అనుకున్నా, ఈయన కలిసి నాకు ఈయన ఆగేది. మరి సంగతి తన్ని ఎట్లున్నది? అన్న ఏం లేదు, సర్పంచ్కి ఈసారి పోటీ చేద్దాం అనుకుంటానా. పోటీలో బరిలోకి దిగినా అన్న. ఇలాంటి పెద్దోళ్ళు మాకు వెనక సపోర్ట్ ఉంటే నాకు ఎంతో ధైర్యం ఉంటుంది అని చెప్పేసి నీ దగ్గరికి వచ్చినా అన్న. నువ్వేమంటావు మరి చెప్పే? ముందు నీకు భవిష్యత్తు ఉన్నది కదా, నీకు ఇప్పుడు ఎందుకు రాజకీయాలు పెద్దోళ్ళు తింటున్నారు కదా అన్న. ఊక పెద్దోళ్ళకైనా నా ఛాన్స్ ఇచ్చేది, మాలాంటి యువతకు ఎప్పుడన్నా ఛాన్స్ ఇచ్చేది.
మేము ఇస్తేనే కదా ఏం చేస్తాం ఎట్లా చేస్తాం అన్నది చేసేది చూపిస్తాము. పెద్దోళ్ళకి ఇస్తే ఏమున్నదన్న వచ్చిందనంటే గ్రామ పంచాయతీకి నిధులు వస్తే పెట్టేది ఏం లేదు. ఊరి మీద ఏ సమస్య ఉన్నా చేసేది కూడా ఏం చేస్తలేరు. అదే మా లాంటి వాళ్ళకి ఇస్తే మేము చేస్తామా చేయమా అనేది మీకు కూడా అర్థమవుతుంది కదా. ఎంతో పెద్ద పెద్దోళ్ళకి ఇచ్చినంత మాత్రాన వాళ్ళైతే ఊరి మీద అయితే పని అయితే చేసి పెట్టలేదు. ఇప్పుడన్నా మాకు అవకాశం ఇస్తే మేమన్నా పని చేసి పెడతామన్న ఒక ఆలోచనతో నేను బరిలోకి దిగినా కానీ నేను వెనకేసుకోవాలని చెప్పేసి బరిలోకి దిగలేదన్న. నువ్వు చెప్పించుదా కరెక్టే. ఇప్పుడు జరిగే వ్యవస్థకు యువతే ముఖ్యం, యువతే కావాలి. ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు లించొని చేసింది ఏం లేదు. ఏమైనా నిధులు వస్తే ఏది వచ్చినా కానీ మొత్తం దాన్ని తిని మూల కూర్చుంటే తప్ప మన ఊరికి బాగోగులు చేసింది ఇవ్వరు లేరు. మీ అసొంటోళ్ళు ఉంటే మా అసొంటోళ్ళు బలం ఇస్తారు. ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇచ్చి చూడన్నా, నువ్వు కూడా ఒక 10 మందికి చెప్పు నాకు ఓటు వేయమని చెప్పి. అయితే ఈసారి అవకాశం ఇచ్చుడు నీకు మా ఇస్తాం, కానీ మళ్ళీ నువ్వు సుత వాళ్ళ లెక్కనే చేసి పక్కకు తప్పితే అప్పుడు తిని తప్పే కూర్చుంటే మళ్ళీ ఒకసారి నీకు అవకాశం ఉండదు. ఇక నీకు మొత్తం జీవితంలో సుత నువ్వు మళ్ళీ ఎవరు సుత దగ్గరికి రానియదు. నన్ను నమ్మే నీ ఓటుతో పాటు ఇంకో 10 మంది ఓట్లు వేయించి నన్ను గెలిపించి ఆశీర్వదిస్తే నాకు సరిపోతుంది అన్న. సరే తప్పకుండా ఇస్తాం, కానీ మరి ఏమన్నా లేదా? ఉన్నది అన్న, నైట్ ఉన్నది. తప్పకుండా నేను ఇంటికి పంపించే బాధ్యత నాది. సరే ఈ ఒక్క మాటతో తృప్తి అయిందిరా. నువ్వు గెలిచినంత పండుగ అయిపోయి నీకు ఎందుకు బాధ? నేను నోటి నుంచి నీ మాట వచ్చినందుకు ధన్యవాదాలు అన్న. మరి నన్ను గెలిపించి కొద్దిగా చూడు. బాబీ ఏం చేస్తానవరా? ఏం లేదన్నా మెదెత్తానా. నారు పచ్చవాడ గారా ఏం మందు కొట్టినవరా? గడ్డి మందు కొట్టినావే. ఇంకా నారుకి ఎవడన్నా గడ్డి మందు కొడతారా నువ్వు మాటలు కానీ? మరి నువ్వు ఎట్లా అడుగుతావు? నాకు కింద చిన్నప్పుడు మందు కొడతాడా? సరే కానీ సత్యకి సపోర్ట్ చేస్తానమాట, సత్యానికనే ఉంటానమాట గారా. అయ్యానా ఇక నన్ను నమ్మిండి కానీ అందుకోసం సపోర్ట్ చేస్తాను. నా మాట ఇంకా నిల్చున్నాడు ఆయన. మనం ఒకటి గారా, నువ్వు గట్టి సపోర్ట్ చేస్తే ఎత్తారా? మిమ్మల్ని అందరినీ నమ్ముకొని నేను నిలబడితే గారా. నిజంగా నిల్చున్నావు కానీ ఏం చెప్తావు మరి? నా మాట ఇంకా నిల్చున్నాడు అట్లా చూస్తాను. నిల్చున్నావు, నిలబెట్టినావు రైటే, కానీ ఇప్పుడు లాస్ట్ సర్పంచ్ అప్పుడు ఆయనకే ఓట్లేసి గెలిపిస్తారు. ఏమైనా చేసిండా? ఏం చేయలేదు. ఇప్పుడన్నా నాకు ఒక అవకాశం ఇస్తే నేను చేస్తానా చేయాలన్నా నీకు కూడా తెలుస్తుంది కదా. అదే కానీ ఇప్పుడు మరి ఏం చేయాలంటాను? ఏమున్నది, సపోర్ట్ చేసినట్టు నటించు, ఓటు మాత్రం నాకు వేసి నన్ను గెలిపియ్యి. మీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటా. మీరు నా ఇంటికి వచ్చి అడగాల్సిన అవసరం లేదు. ఒక ఫోన్ చేస్తే నేనే ఏం కావాలన్నా మీకు ఏం చేయాలన్నది నేను చూపించుకుంటా. కానీ ఇప్పుడు కరెక్టే, నేనే కరెక్టే, కానీ ఇప్పుడు లాస్ట్ మినిట్ అయినా మోసం చేస్తారు. వాళ్ళు 5 ఏళ్ళు పరిపాలించి మోసం చేయలేదా? నీకు ఏం చేస్తా అని చెప్పారు, ఏమి ఇచ్చిర్రు? ఏదో అది చెప్పారు ఇది చెప్పారు, ఏమైనా చేసిరా? అదొకటి చెప్పు, అది కూడా ఆలోచించుకో కదా నువ్వు కూడా. ఒక్కసారి యువతను ముందుకు తీసుకొస్తేనే కదా మనం ఏంది అన్నది మనకు తెలుస్తుంది. సరే మరి చెప్తే ఆయనకు ఏం చేయమంటాను మరి? ఏమున్నది, చేస్తాను అన్నట్టు ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తాను సపోర్ట్ చేయి, కానీ ఓటు మాత్రం మనకు పడేటట్టు చూడు. నేను ఎంబడి తిరిగేటోళ్ళు 10 మంది కూడా ఏంటంటే వాళ్ళకి తెలియనట్టుగానే చెప్పుకోరా, కానీ మొత్తం ఆయనకు తెలిసేటట్టు చెప్పుకోరాకు. నువ్వు బదనం కాకు, వాళ్ళని బదనం చేయకు. ఓటర్లను ఎప్పుడైనా కూడా మన మధ్యలో ఉండాలి. ఏది ఉన్నా నేను చూసుకుంటా. నువ్వు నాకు బలం ఇస్తే నేను నీకు బలంగా చూపిస్తా. సరే అన్న చూసుకుంటున్నాను. సరే కానీ నాకు ఒక చిన్న సాయం చేయాలిరా వీటితో పాటు. ఏంటి అన్న? ఏం లేదురా, ఆయన ఎక్కడెక్కడ తిరుగుతాను, ఎవరితో ఏం మాట్లాడతాను, ఏమి ఇస్తా అని చెప్తాను, ఏం చేస్తా అని చెప్తాను, అవన్నీ నాకు నువ్వు చెప్పాలిరా. అది కరెక్టే, కానీ ఇప్పుడు ఒక పని కూడా చెప్పాను అన్న నీకు. ఆయన నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిండు. ఆయన ఏం చెప్తాడో నన్ను చూసుకోమని చెప్పిండు. ఆయన నాకు పైసలు చేతిలో పెట్టిన అవి మొత్తం నాకు అప్పచెప్పు సవాళ్ళు ఉన్నాడు ఆయన. సరేరా, నీకు ఇన్ఛార్జ్ ఇచ్చిండు, ఇన్ఛార్జ్ నేను చేయకు అని అంటలేను. ఆయన నీకు పెట్టే పెట్టుబడిని నువ్వు ఆ పెట్టుబడిని తీసుకొని ఇతరులకు పెట్టు, అభ్యర్థుల దగ్గర తీసుకోక అంటలేను కదా. ఓటర్లు ఎవరైతున్నారో వాళ్ళకి పంచిపెట్టు. అదేదో నా పేరు మీద పంచిపెట్టు, అయిపోతుంది కదా. ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి వాళ్ళు తినుకుంటూ ఉన్నారు కదా. వచ్చిన గవర్నమెంట్ నుంచి వచ్చిన పైసా అంతా వాళ్ళే తిన్నారు. నిధులు నియామకాలు అని చెప్పేసి ఏ రోజు కూడా నీకు ఎక్కడ కూడా ఏం చేయలేదు. ఇప్పుడు నా కోసం నువ్వు ఖర్చు పెట్టు. అవే 5 ఏళ్ళు తిన్న పైసలు అనుకో అని చెప్పి వీళ్ళ మీద ఖర్చు పెడితే మనం కూడా బయటపడతాం కదా. కానీ కరెక్ట్గా అంటావు అన్న? కరెక్ట్ ఏమున్నది, వాళ్ళు తిన్నప్పుడు లేని మనం తింటే ఏమొచ్చింది? నేను అభ్యర్థిని నేను తింటలేను, నువ్వు తింటలేవు కదా. మన ఓటర్లే కదా పెట్టేది కూడా. వాళ్ళకు కూడా ఏం న్యాయం జరిగిందా న్యాయం జరగలేదా కూడా ఎవరికి కూడా తెలియదు. న్యాయం జరిగినోడికి న్యాయం జరగవచ్చు, నష్టం జరిగినోడికి నష్టం జరిగింది. నాకు తెలిసినంత వరకు ఇంతవరకు అయితే వాళ్ళు ఒక్కరికి కూడా న్యాయం చేసిన అన్నది కూడా నాకు ఈ ఊళ్ళకి వెళ్ళి ఒక్కరి మాట కూడా వెళ్ళలేదు.
అది కూడా నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది అంటారు కదా ఏం చేసింది లేదు అన్నట్టు ఆయన మాట్లాడతాను. అదే అంటున్నా నేను కూడా. వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి వాళ్ళు ఏం చేసి ఏం కథ అనేది మనకు తెలుసు. ఫస్ట్ దానికి మనం ఏం చేయాలనేది మనం ఆలోచించుకొని మనం కొట్టే దెబ్బ రేపు అక్కడ బూతులు ఏర్పడాలి. సరే ఇప్పుడు నేనంటే ఓకే మనం సపోర్ట్ చేస్తాం, మనం ఒకటి కాస్ట్ మనం చూసుకుంటాం. మరి ఇప్పుడు గడ్డం సాయి ఉన్నాడు, అన్న సంగతి ఎట్లా మరి? గడ్డం సాయి అంటాను కదా, గడ్డం సాయి వెనక ఎవరు ఉన్నారా? శశిగాడు ఉన్నాడు. శశిగానికి నేను చెప్తా, ఒకవేళ నా మాట వినకపోతే నేను తీసుకుపోయి కూడా నేను వెంటనే మాట్లాడిస్తా. నీకు ఎట్లా అయితే చెప్పినో వాడిని కూడా అట్లా చెప్పించుతా. వాడు వింటేనేమో వింటాడు, లేదని అంటే లేదు రైదా. మరి ఏం చెప్తాం, మనం ఉన్నదానితోటైనా మనం బయటపడే అవకాశం దాన్ని ఎక్కువ ఆలోచించుకొని చేయాలి. సరే మరి ఇట్లా చేసినట్టు ఇక్కడ బయట పేరు నా పేరు వెళ్తే మరి ఇప్పుడు నలుగురు నేను తలుచుకోలేకుండా అవుతుంది కదా. నువ్వు నా ఎంబడి తిరగకు, నేను అంటలేను. నా ఎంబడి రాకు, నా ఎంబడి తిరగకు. మనం ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడుకున్నాం, ఫోన్లోనే చేసుకుందాం. బయట మన ప్రచారాలు అవసరం లేదు. ఏదైనా ఉంటే నైటే తీసుకుందాం. సరే నువ్వే తవలో కొంచెం బయట పెట్టే బయటకు ఆ బబ్బీ ఉన్నాడు, నువ్వు వాడు చూసుకున్నానే తవలు కొంచెం చెప్పకు. నేను ఎవరితో చెప్పేది లేదు, నువ్వు కూడా ఎవరికి చెప్పకు. నువ్వు ఆయన ఎంబడే ఉన్నట్టుండు, ఆయనకే ఓటేస్తున్నా అన్నట్టుండు. ఏం చెప్పినా సరే అన్నట్టుగా మాట్లాడు, అంతేగాని నేను కూడా నా ఎంబడి తిరుగుతాను అని చెప్పేసి కూడా ఎవరికొకటి చెప్పకు. నేను కూడా ఎవరికి చెప్పా. సరే ఉంటాం మొత్తం. చేసి ఏం చెప్తున్నావు రీడా? ఏం చేస్తలేనన్న, ఈడ అటుగానే కూర్చున్నా. గడ్డం సాయికి నువ్వే సపోర్ట్ చేస్తున్నావాట కదా, వెనక నువ్వే నిలబడ్డవాట కదా. ఫస్ట్ నన్నే వచ్చి అడిగిందన్న, అందుకోసం ఆయన ఎన్నుకున్నా. మరి నేను కూడా నిలబడరా ఇప్పుడు? మరి ఆయనకు ఎవరు నిలబడాలరా? అది కరెక్టే కానీ అన్న, ఆయన వెనుక తిరిగినా కదా మరి. నువ్వు తిరగం కద్దంటలేను, తాగం కద్దంటలేను రా. నీతో పాటు ఎన్ని ఓట్లు వస్తాయో మనకు చెప్పు. నీకేం కావాలో నేను అది చేస్తాను, నువ్వు నాకేం కావాలో నాకు వేసి పెట్టు. సరే కానీ ఆయనకు మాట ఇచ్చిన కానీ. మాటలు ఏమున్నారా మాటలు? ఇవాళ ఇద్దరు రేపు తీసుకుంటారు, అదేం లేదు. కానీ నేను వెనక ఎవరు ఉన్నారో రమ్మని ఫోన్ చేయి, ఒకసారి మాట్లాడతాం వాళ్ళతో కూడా. శివగాడు ఉన్నాడన్న, ఫోన్ చేస్తాను. సరే కానీ మన సర్పంచ్ అభ్యర్థి నిలబడ్డా, నాకు ఓటే చేయాలి, అందరికీ చెప్పుకుంటాను మరి. సరే అన్న. సరే కానీ మనకు సాయిగాడు ఏం చెప్తాను, అన్ని ఇన్ఫర్మేషన్ కావాలి. మీకు తాగుడు గీగుడు అనేది బద్దిగాడు మొత్తం తీసుకుంటారు. ఏదైనా కావాలంటే బద్దిగాడిని ఫోన్ చేసి వాడు తీసుకుంటారు. సరే మరి నేను పోతాను, అందరినీ చూసుకోవాలని. అరే అన్న వెనుకనే తిరుగున్నాం కానీ ఇది అన్న పేరు చెప్తాం, ఇలా ఈ అన్నని గెలిపిద్దాం. ఓ సత్యమో, ఏంది బాబీ పొద్దు ఊపుతాను, చలి పెడుతుందంటే ఇప్పుడు వచ్చింది. నువ్వు నామినేషన్ వేసిన నీకు గుర్తుందా? నువ్వు ఈ ఇంట్లో సెలవుతా ఇంట్లో నీకు కొట్లేస్తారా? నువ్వు ఉండగా నాకెందుకు బాబీ? నేనుంటే నేను మీద ప్రచారం చేయను, నీ పేరు మీకు ఇట్లా. ఈ చలికాలం ఎవరో ఈ ఎలక్షన్ పోవాడు కాను. ఇప్పుడేనా నువ్వైతే చూసుకపో బాబీ, చలి పెడతాను. మరి చూసుకున్నా మరి ప్రచారం చేస్తాడు మనకి వద్దా మరి వాళ్ళ పురాలకు. ఎంత అయితే ఏంటి? అయితే ఒక 10,000 మా అయితే మరి. 10,000 కాదు, 50,000 కొడతా. నువ్వే చూసుకోవాలి. నన్ను మాత్రం ఇంట్లోకి వెళ్ళరా మనకు, నాకైతే చలి పెడతాను. నువ్వైతే 50,000 కొట్టు, నువ్వు ఇంట్లో కూడా బయటికి వెళ్ళావు. నువ్వు మొత్తం ఎలక్షన్ కూడా అవసరం లేదు, నేను చూసుకుంటా పో. మరి నా ఓటు ఎవరు ఎత్తారు? నువ్వెందుకు మా వేసుడు? నువ్వు అవసరం లేదు, అవసరం ఊరిలో ఎత్తారు నీకు ఓట్లు. నువ్వు ఈజీకి వెళ్తావు పో, నాకు అయితే పైసలు కొట్టి నేను పోతాం మరి. 50,000 కాదు, 1,00,000 వేయినా మంచిదే. రచ్చే ఈసారి తగ్గేదేంటి? ఫోన్ చేస్తాను, 5,000 పంపుతాను. హలో నాన్న, ఎక్కడున్నావు? ఇగో సత్యమా 50,000 ఇచ్చిండు అన్న, మరి ఏం చేయమంటావు? 50,000 20,000 ఉంచుకోరా, 30,000 రూపాయలతోటి
సీనన్నకు, అరవింద్ గారికి, శశి గారికి, శివకు, నలుగురికి మంచిగా చూసుకో. వాళ్ళందరికీ మిగతా ఎవరైనా అంటే అందరినీ నువ్వు కలుసుకో. నేను గెలిచినాక నువ్వు నా దగ్గర నీకు ఏం కావాలో అన్నాను. అంతే అంటావు అన్నా. సరే నేను చూసుకుంటే మరి చూసుకుంటా. అంతే అయిపోయింది. అప్పుడు విజయం మనది కావాలి.